సినిమాలు ఎప్పుడు జ్ఞాపకాల్లో ఉంటాయి, మరికొన్ని ఎక్కడో కనిపించినప్పుడు గుర్తుకొస్తుంటాయి, ఇంకొన్ని మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. ఎక్కడ వినిపించినా ఎక్కడ కనిపించినా అక్కడి నుంచి అడుగు కూడా ముందుకు వేయలేనంతగా కట్టిపడిస్తూ ఉంటాయి. అలాంటి రెండు సినిమాలు ఇప్పుడు టాలీవుడ్లో మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. రీజన్స్ డిఫరెంటే గానీ నిన్నటి తరం యూత్కి మాత్రం బాగా మనసుకు దగ్గరైన మూవీస్ అవి. గోదావరి సినిమాను అంత తేలిగ్గా మరచిపోలేరు జనాలు. సుమంత్, కమలిని ముఖర్జీ సినిమా అంతగా జనాల్ని ఆకట్టుకుంది. మరి అంతకు మించి మెప్పించింది శేఖర్ కమ్ముల టేకింగ్. గోదావరి సినిమాకు సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్న సుమంత్కు మళ్లీ మళ్లీ ఎదురవుతోందట. శేఖర్ కమ్ములతోనూ ఈ విషయం గురించి డిస్కస్ చేశానంటున్నారు సుమంత్. సీక్వెల్ స్క్రిప్ట్ మైండ్లో ఉంటే మాత్రం వెంటనే ఇంప్లిమెంట్ చేసేయండి, చూసేయాలన్న ఉత్సాహంతో ఉన్నామంటున్నారు ఫ్యాన్స్. సుమంత్ రీసెంట్ మూవీ అనగనగా హిట్ కావడంతో మరోసారి వైరల్ అవుతోంది గోదావరి సీక్వెల్ టాపిక్. ఆర్యా 3 టైటిల్ రిజిస్టర్ చేయించారు దిల్ రాజు. ఇప్పుడు ఆర్యా 3 ఎందుకు చేయించినట్టు, మంచి లవ్ స్టోరీ చేయాలని ఉందని ఆ మధ్య అల్లు అర్జున్ ఇచ్చిన హింట్ కూడా ఈ సినిమా గురించేనా అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు ఫిల్మీ జనం. ప్రస్తుతం బిజీగా ఉన్నారు బన్నీ అండ్ సుకుమార్. వాళ్ళిద్దరి కాంబోలో పుష్ప 2 చాప్టర్స్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశాయి. పుష్ప 3 మీద కూడా చాలా మందికి హోప్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యా 3 గురించి కూడా ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఉంటే ఈ సినిమా ఎప్పుడుండొచ్చు అన్న చర్చలు హాట్ టాపిక్గా మారాయి.